ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ, నీటి సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాలు కమిటీలు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి మాట్లాడుతూ గడిచిన 1.5 సంవత్సరం కాలంలో ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చామని అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు 2 విడతల్లో 262 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని వివరించారు. 94,367 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు పంపిణీ చేశామన్నారు. అయితే రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఉత్తర్వుల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతాంగానికి అండగా నిలబడ్డది ఇవాళ మన ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో. అదేవిధంగా రైతు పండిస్తున్నాడు, పండించినటువంటి పంటకి, ధాన్యానికి సరైన ధర లేదు అని అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అధిక నిధులు సమకూర్చుకొని, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నిధులను సమకూర్చుకొని మనం 3,62,321 మంది రైతుల నుంచి 22,95,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. కొనుగోలు చేయడమే కాదు, కొనుగోలు చేసినటువంటి 48 గంటల్లో ఆ రైతులకి వాళ్ళు ఇచ్చినటువంటి ధాన్యం విలువ కట్టి ధాన్యానికి బ్యాంకుల ద్వారా డబ్బు చెల్లించిన ప్రభుత్వం. సంవత్సరం ఈ 6 మాసాల్లో చేసినటువంటి 22,95,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులకు విడుదల చేసినటువంటి మొత్తం 5,440